ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా దేవుడు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి దేవుడు వాక్యము వినడమే కాకుండా విన్నదాన్ని ఆకలింపచేసుకొని మరింత ఆకలి, నీతి కొరకు ఆకలి అనే వాక్యంలో ఉంటుంది కదా, అలాగా మరింత ఆకలి కలిగి మరింత జీర్ణం చేసుకుని మరింత బలం పొంది మరింత అభిషేకంతో పనిచేయడానికి సిద్ధమవ్వాలి. ఓకే, ఇప్పుడు మన ముందు మన మందిరంలో కూర్చున్నటువంటి వారు మరి మాత్రమే కాకుండా మనము ఈ యొక్క కార్యక్రమాల్ని అనేక మందికి వీక్షించడానికి యూట్యూబ్స్లోని టీవీ ఛానల్స్లోని మనం రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాతో మీరు ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండొచ్చు. ఎందుకంటే మేము 24 గంటల ప్రార్థనా శిబిరాన్ని మరి హైదరాబాద్ ప్రాంతంలో నడుపుతున్నాము. అలాగే మరి విజయవాడ ప్రాంతంలో 24 గంటల ప్రార్థనా శిబిరం ఒకటి ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి రాజమండ్రి ప్రాంతంలో మరొక శిబిరాన్ని మేము ఏర్పాటు చేశాము. 3 శిబిరాల్లో మరి ఒక్కొక్క దాంట్లో 24 కలిపి ప్రార్థన చేయడానికి సమస్తమును సిద్ధంగా ఉంది. కాబట్టి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజుని కొద్ది వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. నేను ఉదయకాలంలో యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఈ 11వ వచనం ద్వారా మాట్లాడారు. ద 14th చాప్టర్ ఆఫ్ ఎజ్కేల్, అండ్ ఇఫ్ యూ కెన్ సీ ద వర్డ్స్ 11th, వారు ఏముందండి, వారు అలాగున తమకు కలుగు చేసిన దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. ప్రవక్త యొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషం కూడా అంతే అగును అనేటువంటి మాట ఈరోజుని ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసికి కంపరాన్ని, భయాన్ని పుట్టిస్తూ ఉంది. పుట్టాల. ఇశ్రాయేలీల గురించి దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల్లో పెద్దలలో కొందరు విచారణ చేయుటకు ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చారు. 1వ వచనము అలాగే 8వ వచనాన్ని చూడండి. ఈ వచనాల్లో మనకి కనబడుతున్నది కొందరు. ఇశ్రాయేలీలు చాలామంది ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలో కొందరు వచ్చారు. సమ్ పీపుల్, నాట్ ఆల్ ది పీపుల్. మై ఫ్రెండ్స్, నీ కుటుంబంలో కొందరు మందిరానికి, దేవుడు మరి వాగ్దానాల్ని, దేవుడు వాక్యం వినడానికి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి కొందరే వస్తూ ఉన్నారు. ఈ కొందరు అనేది ఒక డెఫిషియన్సీ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అందరూ రావాలి, అందరూ కలిసి దేవుని విందులో పాల్గొనాలి. కొందరు అనేది మరి డివైడ్ అంటే విభాగించబడడానికి సాదృశ్యంగా ఉంటుంది. ఐక్యత లేనటువంటి విధానాన్ని ఇది చూపిస్తూ ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మీ కుటుంబము దేవుడితో ఐక్యత కలిగి ఉన్నారా? అందరూ బాప్తిస్మం పొందారా? అందరూ రక్షించబడ్డారా? అందరూ దేవుడి మందిరానికి వెళ్తున్నారా? మీ బంధువులు అందరూ దేవుడిని నమ్ముకున్నారా? వారు తెలుసుకునేలాగా మీరేం చేయటం లేదా? దేవుడు మీతో మాట్లాడటం లేదా? ఈ ఇశ్రాయేలీల యొక్క హృదయాలలో, మనసుల్లో విగ్రహాలు నింపుకున్నారు. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల పెద్దల్లో కొందరు, మొదటి డెఫిషియన్సీ, డిఫెక్ట్. సెకండ్, ఇశ్రాయేల్ హృదయాలలో, మనసుల్లో విగ్రహాలను నింపుకున్నారు. దే ఫిల్డ్ దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ ఐడాల్స్. అంటే డబల్ మైండ్, ద్వంద్వ స్వభావం. పూర్ణ స్వభావం, పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకం, పూర్ణ శక్తి, పూర్ణాత్మ ఏమీ లేదు. ద్వంద్వ స్వభావం, డబల్ మైండ్, డబల్ గేమ్. వీరు ఎలాంటి వారంటే డబల్ గేమ్ ఆడేవారు. చూడండి, గోడ మీద పిల్లి అటైతే అటు, ఇటైతే ఇటు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, భక్తులారా, పెద్దలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా, మనము ఈ ద్వంద్వ స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఒకవేళ ఏదైనా ద్వంద్వ స్వభావం ఉంటే, పర్సనల్గా నేను మీతో మాట్లాడుతున్నాను, మీ అందరితో, ద్వంద్వ స్వభావాన్ని విడిచిపెట్టేయండి.
హ్యావ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మనసును మాత్రమే కలిగి ఉండండి, ఇంక ఏ మనసు మనకు వద్దు. దోషం పుట్టించే అభ్యంతరాలు పెట్టుకొని ఉన్నారు. 4వ వచనం. ఇశ్రాయేలులో దే ఆర్ నాట్ గుడ్ సర్వెంట్స్ అనమాట. వారు అభ్యంతరాలు కలిగి ఉన్నారు, వారు అనుమానాలు కలిగి ఉన్నారు. విశ్వాసి, నీలో దేవుడి మీద ఇంకా ఎందుకు అనుమానాలు ఉన్నాయి? ఇప్పుడు అన్యుల్లో అంటే అనేకమైనటువంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉంటాయి. ఎంతో మరి దేవుళ్ళో ఎదిగిన మీకు, మనకు ఇలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. అభ్యంతరపరిచే వారిని దేవుడు మెడకి రాయి కట్టి వాళ్ళ నదిలో పడేయమంటున్నాడు దేవుడు. అపనమ్మకం, అభ్యంతరాలు, దే ఆర్ నాట్ గుడ్ సర్వెంట్స్. మొదటిది కొందరు, సమ్ పీపుల్, నో ఇంటిగ్రేషన్. తర్వాతది ద్వంద్వ స్వభావం. ఇశ్రాయేలులో మనసుల్లో పైకొక జీవితం, లోపలొక జీవితం. వీరికి దేవుడు ఎప్పుడు కావాలంటే వారి అవసరతల్లో దేవుడిని విచారించడానికి వస్తారు. వాళ్ళ ప్రమాదాలలో, వారి అనారోగ్యాల్లో, వారి వ్యాధుల్లో, వారి బలహీనతల్లో, వారి ప్రమాదాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వారి పిల్లల విషయాల్లో ఏదైనా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే సమయాల్లో వారు దేవుడి దగ్గరికి విచారించడానికి వస్తారు. కొందరు మాత్రం అలాగున్నారు. కొందరు బాగానే ఉండుంటారు. సంఘాలలో కొందరు బాగుంటారు, కొందరు బాగుండటం లేదు, చెదిరిపోతున్నారు, చల్లా చెదిరైపోయారు, సంఘాన్ని విడిచిపెడుతున్నారు, దేవుడు వాక్యానికి దూరం అయిపోతున్నారు. 4వ వచనంలో విగ్రహాలు నిలుపుకునేటువంటి విషయంలో అన్యులైరి. ఇశ్రాయేలీలు అన్యులైపోయారు. ద పీపుల్ ఆఫ్ గాడ్ బికమ్ హీడెన్. 5th వర్డ్స్, 14వ అధ్యాయం. మరలా చెప్తున్నాను హిజ్కియా. పిల్లలు మీరందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు అన్యులుగా మారిపోకూడదు. నువ్వు ధన్యురాలుగా నిన్ను చేశాడు దేవుడు. నిన్ను ధన్యుని చేశాడు. ఆయన వాక్యం వినేలాగా నిన్ను చేశాడు. ఆయన గురించి నువ్వు తెలుసుకునేలాగా నీకు ఒప్పుదల మనసు ఇచ్చాడు. గతంలో నిన్ను ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మీరు సేకరించారు, మీరు స్వీకరించారు, మీరు గ్రహించగలిగారు. ఇశ్రాయేలీయుల హృదయాన్ని లోపరుచుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ద లవ్ ఆఫ్ గాడ్. 4వ విషయం ఏమిటంటే విగ్రహాలు నిలుపుకున్న విషయంలో అన్యులైరంటే దే గానవే. వారు వెళ్ళిపోయారు, వారు దూరంగా అయిపోయారు, వారు అన్యులైపోయారు. ఇక ధన్యత్వం లేదు వారిలో. ఓ ఇశ్రాయేలు, భాగ్యం ఎంత గొప్పది అని వాక్యం చెబుతుంది. భాగ్యాన్ని విడిచిపెట్టారు, గొప్ప దేవుని విడిచిపెట్టారు. కానీ దేవుడి యొక్క వాక్యం ఎక్కడ చెబుతుంది? 5వ వచనంలో, 5వ పాయింట్, 5వ వచనం. ఇశ్రాయేలీయుల హృదయాన్ని లోపరుచుకోవాలనుకుంటున్నటువంటి దేవుడు. నువ్వు దేవుడికి లోబడి ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు శ్రమల్లో, శోధనలో భయపడిపోయి లోకంలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు వివేకం కలిగి ఉండలేకపోతున్నావు? పాము వలే వివేకంగా, పావురు వలే పరిశుద్ధత ఎక్కడ ఉంది నీకు? 6వ వచనం, 6వ విషయాన్ని చెప్తున్నాను. విగ్రహాలని విడిచిపెట్టి హేయకృత్యములు మాని మనసు తిప్పుకోండి. ఆపర్చునిటీ. మరొకసారి దేవుడు, గాడ్ ఈజ్ గివింగ్ యూ ఆపర్చునిటీ. ఒక మంచి అవకాశం. రండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. అవకాశం. విగ్రహాన్ని విడిచిపెట్టి ఏ కృత్యాలు మాని మనసు తిప్పుకో. మీరు కొందరుగా ఉన్నారు, కొందరు కాదు, అందరూ రండి, మనసు తిప్పుకోండి. ఇశ్రాయేలు మనసుల్లో మీరు ఏమి నిలుపుకున్నారు అన్నింటినీ విడిచిపెట్టండి. నన్ను నిలుపుకోండి, నన్ను ప్రతిష్ఠించుకోండి, దేవుడిని ప్రతిష్ఠించుకోండి, దేవుడి ప్రేమను ప్రతిష్ఠించుకోండి. అభ్యంతరాలను విడిచిపెట్టండి, అనుమానాలను విడిచిపెట్టండి. మీ హృదయంలో ఉన్నటువంటి వాడిని విడిచిపెడితే మీరు ధన్యులు అవుతారు. మీ అన్యత్వాన్ని దేవుడు మళ్ళీ తిరిగి తన రక్తం చేత నిన్ను కడగగలడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, తల్లి, అమ్మ. ఇశ్రాయేలు హృదయాన్ని నిన్ను లోపరుచుకోవాలనుకుంటున్నాడు. తన ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని 31:3 హెజ్కేలు మరి ఇర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉండలేదా? విగ్రహాన్ని విడిచిపెట్టి ఏ కుర్చీలు మాని మనసు తిప్పుకో. 7వ వచనం, 7వ విషయం. విచారణ చేయవచ్చా? నన్ను అనుసరించక అన్యులైపోయారు. మీరు అన్యులైపోయారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసేటప్పటికి ఈ యొక్క విషయం 4వ వచనం నుంచి మనం 4వ పాయింట్ 5వ వచనంలో మనం చూసినప్పుడు మీరు అన్యులైపోయారు. మీరు అన్యులుగా ఉంటూ నా దగ్గర విచారణ చేయొచ్చా? కెన్ యూ ఆస్క్ మీ? మీరు నన్ను విచారించవచ్చా? కెన్ యూ ఎంక్వైరీ ఇట్? నువ్వు అర్హత పోగొట్టుకున్నావు, ఎలిజిబిలిటీని పోగొట్టుకున్నావు, అవకాశాన్ని పోగొట్టుకున్నావు, ఆపర్చునిటీ, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నావు, దేవుడిచ్చినటువంటి మరి కిరీటాన్ని పాడేసుకున్నావు. నువ్వు ఎలాగా మరలా తిరిగి ఆయన దగ్గర ఎంక్వైరీ చేస్తావు? పోయిన అవకాశాన్ని నువ్వు మళ్ళీ నువ్వు ఎలాగ సమకూర్చుకోగలవు?
దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమయంలో నువ్వు మరి తిరిగి రాకపోతే ఎలాగా? 7వ అధ్యాయం 14వ అధ్యాయము 7వ వచనము 7వ విషయం విచారణ చేయవచ్చా? అటువంటి మనుషులకు నేను విరోధినని దేవుడు చెప్తున్నాడు 8వ వచనంలో. అటువంటి మనుషులకు ఇప్పుడు అవసరతలో నా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసే మనుషులు నేను ప్రేమించలేను. వారు నాకు విరోధులు అయిపోయారు. వారిని ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? వారిని లోకానికి సూచనగా చేస్తాను. వాళ్ళని లోకానికి ఒక సామెతగా చేస్తాను. వారు సూచన సామెత అయిపోతారు. ఎవరైనా చూసి అయ్యో నమ్మకమైన నగరము ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది అని వాక్యం ఉంది కదా, అలాగ నువ్వు ఒక సూచనగా అయిపోతావు. సొదొమ గొమొర్రాలు సూచనగా సామెతగా ఉన్నాయి. నువ్వు దేనికి సూచనగా ఉన్నావు? లోకానికి సాదృశ్యంగా ఉన్నావా, లేకపోతే లోకానికి ఉప్పుగా ఉన్నావా అని దేవుని యొక్క మాటల ద్వారా నేను హెచ్చరిస్తున్నాను ఈ యొక్క మరి మధ్యాహ్నకాల సమయంలో. ఒకవేళ ప్రవక్తలు నీ విషయంలో దోషం చేశారంటే నీతో పాటు వాళ్ళని కూడా నిర్మూలన చేస్తాను. మోసపోయే ప్రవక్తలు ఉన్నారు, మోసం చేసే ప్రవక్తలు ఉన్నారు. దొంగ ప్రవక్తల గురించి వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది. నన్ను నమ్మమని ఎప్పుడు చెప్పను. నీకు నమ్మకం ఏర్పడాలి అని నీకు ప్రభు దగ్గర నేను వేడుకుంటున్నాను అంతే. నీకు దేవుడి మీద నమ్మకం కలగాలి, నా మీద నమ్మకం కాదు. ఈ రోజున సంఘాల్లో చాలామంది ఎలా ఉన్నారు తెలుసండి? దేవుడి కంటే దైవజనులను ప్రేమించేస్తున్నారు. ఇక వారు ఏమి మాట్లాడతలేదు, అయ్యగారు అంటున్నారు. యేసు ప్రభు అనే మాట వాళ్ళ నోట్లోంచి రావడం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిర్మూలం కాకూడదని ప్రభు పేట హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ